రై సైకిల్ రవి నీతో కొంచెం మాట్లాడాలి. ఏదున్నా ఈయనే మాట్లాడు. ఏంది ఇది? చూడమన్నా చూడలేదా? చూసినా, అదే ఏంది మేల్ అంటే? అదే మన సీనన్న కొట్టుంటుంది చూసినా, నల్ల చింతపండు అది. అరే సుబ్బుగా, నీకు బాగా ఎక్స్ట్రాలు అయితేనే మా అయ్యకి చెప్పినంటే నీ తోలు తీసి అరత చెప్తాను. ఆయన మీ బాగున్నాడు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోయి అన్నాడు, ఆడు చెప్తాడు. పారా. ఇగో రవి, నువ్వేదో మంచం అనుకున్నా కానీ గీ అవలగాంతో తిరిగినా అనుకో, నువ్వు కూడా ఆనలెక్కనే అవుతావు. హౌలా గివులా అంటే వచ్చింది తప్పండి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా పట్టీలు నాకు ఇచ్చి. అసలు దాన్ని చూసిన కాడ నుంచి ఎప్పుడన్నా అనిపించిందారా ఇది మంచిగా మాట్లాడుతుంది? ఏ మాట్లాడినా తాలింపేసినట్టే. అంటే నన్ను మంచోడనే అంది కదరా. అంతేరా, బాగున్నాడు అని చెప్పినా ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్ ముందు నన్ను కొట్టినా ఏం లేదు. నిన్ను మంచోడు అనగానే అది మంచిది అయిపోయింది కదా. ఇంకేం చెప్పకు. రేపటి నుంచి దాని వెనకాల పోవాలి, దాని ఇంటికాడికి పోవాలని చెప్పు, అప్పుడు చెప్తా. అరే సుబ్బు, ఏందాక గీయాలక వచ్చేది? పొద్దుగాలనే బయలుదేరినే కానీ ఇక మధ్యాహ్నం మళ్ళీ కానీ ఇంటికి పోయేసరికి గీయాలైంది. మన బిడ్డ అట పట్టణంలో మంద అయిందంట. పొద్దున్నే అంబులెన్స్లో తీసుకొచ్చారు కదే. అవునా, ఎట్లుంది ఇప్పుడు? మంచిగానే ఉంది. ఏమైంది? ఏంది అంతా? కాలేజ్ నుంచి పంపించేసారు. పంపించిరా? ఎందుకు? ఫీజు కట్టలేదని. ఫీజు కట్టకపోయింది? పంట మంచిగానే అయింది కదా. మంచిగానే అయింది కానీ శివన్నకి ఇచ్చడిది ఉండేరా. ఈ ఒక్కేడాది ఆగమని అయ్యేంత బతిమలాడినా ఏం లేదంట. ఈ సంగతి నాకు అయ్యే ఫోన్లో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే చచ్చిపోతారానే? ఇచ్చేదాని లేకున్నాను అని చూడు, ఆడు ఫెయిల్ అయ్యాడు. సచ్చిండానే? మంచివే నువ్వు తిట్టాలనుకుంటే దాన్ని తిట్టు, మధ్యలో నన్ను ఎందుకు వెళ్తానవరా? అరే అది కాదురా, ఫీజు కట్టకపోతే చచ్చుడేందిరా? నాకు అర్థం కావట్లేదు కదా. తిట్టు. తెలుసు కదరా నేను ఎట్లా చదువుతాను. మళ్ళీ ఇంకో ఏడాది అంటే నువ్వు చదువుతావు కదా, ఇది కాకపోతే వచ్చేడు అది. మళ్ళీ నువ్వు పోతే ఎవడు చదువుతాడే? సరే కానీ ఫీజు ఎంత? 20,000. వారం ఆగు, నేను ఇస్తా అని. నీకెక్కడివి? నీకెందుకే, నేను ఇస్తా అన్నా కదా. నిజంగానే ఇస్తావారా? వారం రోజుల్లో డబ్బులు ఇస్తా, పోయి చదువుకో, సరేనా? ఈలోపు మళ్ళా గిట్ల కథలు పడ్డాం అనుకో మంచిగా ఉండదు. వారం 10 రోజులు వస్తే అన్నప్పుడే డౌట్ వచ్చిందిరా, ఇంకెక్కువనే టైం పడుతుందని కదా. నాకు కూడా అదే అనిపించింది. అవన్నీ డబ్బులతో కదరా, 4 రోజులు అటు ఇటు. డబ్బులు రాగానే
ఊరికి ఇట్లా సైకిల్ మీద కాదు కానీ మంచి బండి తీసుకోవాలరా. ఏం బండిరా? లూనానా? చత్ గా ఎందుకురా? ఊళ్ళో కత్త అంటే డగ మన సౌండ్ రావాలి. ట్రాక్టరా? బుల్లెట్ రా. ఫస్ట్ కంప్యూటర్, తర్వాతనే ఏదైనా. అరే రవి, సరే రా. వారం 10 రోజులు అన్నావు, ఇంకా అయిపోలేదా? ఇంకొక 4-5 రోజులు అన్న. నువ్వు అన్నది 10 రోజులే కదరా, అయిపోయింది కదా. అదే అన్న, ఇంకొక 4 రోజులు అన్న. అట్లా కాదురా, 10 రోజులు అన్నావు, ఇవ్వకపోతే మీ అయ్య కాడ ఉంటారా అన్నానా? మరిపోదామా అన్న? ప్లీజ్ అన్న, 4 రోజులు అన్న, 4 రోజులు ఇచ్చేస్తా అన్న. అట్లా కాదురా రవి. అవు ఏడికన్నా పోయేది? వాడు బాగా చెప్తాను కదా నాలుగులాగానే. శాసం కాకపోతే అడిగింది అడుక్కుంటా. ఇచ్చింది ఎంత నన్ను? 1,00,000 రూపాయలు. నువ్వు 2 కోట్లు ఇచ్చిన లెక్క రోడ్డు మీద పెట్టాలని పిలిచి అప్పులను అడిగినాడు పంచాయతీ పెడతాను. నల్ల నిన్ను అడిగినారా? పోదాం పాప, మీ అయ్య కాడికి. అన్న ప్లీజ్ అన్న, 4 రోజులు ఇచ్చేస్తా అన్న. 4 రోజులు అయిపోతే అన్న. రేయ్, ఏంద్రా? వానికి లాటరీ వచ్చింది. ఆ డబ్బులు లాగా నీ డబ్బులు నీ ముఖం మీద పెడతాం. అప్పటిదాకా నోరు మూసుకొని ఉండు. మళ్ళీ ఇట్లా రోడ్డు మీద ఒళ్ళి చేస్తాం, మంచిగా ఉండదు. లాటరీయా? ఎంత? 1000? కోట్లు. అది చెప్పింది నిజమేనా? నీ మీద కొట్టన్నా. నీ మీద కూడా వేసుకో. కొట్టన్నా, కావాలంటే ఇది చూడు. వీళ్ళు జాపాటు కొట్టింది. డబ్బులు ఎప్పుడు ఇస్తాం మనం? అవి అట్లా రాగానే ఇట్లా ఇచ్చేస్తాను. ఇంకేమైనా కావాలంటాడు. అరే చిన్న ఇదేందో చూడు. ఏంద్రా అది? బ్యాంక్ లోన్ కట్టాలంట, నోటీస్ ఇచ్చారు. సరే ఆ చికెన్ పెట్టు. శివన్న చెప్పాను 4 రోజులు అయిపోయి 2 రోజులు అవుతుందిరా. అన్నీ అట్లా లెక్క పెట్టకరా. మనం పంపించింది ఎంతరా? 1,00,000 రూపాయలు.
ఆడిచ్చేది ఎంత 2 కోట్లు. తక్కువలో తక్కువ నెల రోజులన్నా టైం పడుతుంది. అవునా? మనం అనుకుంటాం కానీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయిరా. ఈ అడ్రస్ ఇట్లా కరెక్ట్ చూసుకొని పంపాలి, టైం పడుతుంది. నేనేది అనుకుంటానులే కానీ కొత్త పని అయిపోద్ది కదరా. ఓపిక ఉండాలిరా. నువ్వు చూడు కరెక్ట్ చెప్పినవరా సుబ్బంటూ.